గరుడ పురాణంలో మొత్తం ఎన్ని నరకాల గురించి చెప్పబడింది. అందులో కొన్ని అతి ముఖ్యమైన నరకాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి కాకుండానే శారీరక సంబంధాలు పెట్టుకుని ద్రోహం చేసేవాళ్లను రక్తం, మానవ, జంతు విసర్జనలతో కూడిన బావి లాంటి పుయోదక నరకంలో శిక్షిస్తారు. ఇతరుల ఆస్తిని ఆక్రమించే వారి ఆత్మను బంధించి అతను అపస్మారక స్థితికి వచ్చే వరకు ఈ తామిశ్రమ నరకంలో కొడతారు. ఇతరులతో శారీరక సంబంధాలు బలవంతంగా అత్యాచారం చేసేవారిని ఈ లాలాభక్షణ్ నరకానికి పంపుతారు. గోమాతను చంపేవారిని రక్తంతో పదునైన ముళ్లతో నిండి ఉండే మహావీచి నరకంలో కఠినంగా శిక్షిస్తారు. తమ స్వార్థం కోసం జంతువులను హింసించి చంపేవారిని ఈ కుంభీపాకం నరకంలో వేడి నూనెలో వేసి హింసిస్తారు. మద్యం సేవించే బ్రాహ్మణులను విల్పక నరకంలోని అగ్నిలో ఉంచుతారు. అబద్ధాలు చెప్పేవారిని ఈ అవిసి నరకానికి పంపుతారు. అపరిచిత వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకున్న మహిళలను శాల్మలి నరకంలో మండుతున్న ముళ్లలోకి తోసివేస్తారు. తల్లిదండ్రులను, తోబుట్టువులను వేధించే వ్యక్తులు వచ్చే జన్మను అస్సలు పొందలేరు. వారు గర్భంలోనే చనిపోతారని గరుడ పురాణంలో వివరించబడింది. ఈ విధంగా నరకాల గురించి గరుడ పురాణంలో చెప్పబడింది. మీకు ఇందులో ఏ శిక్షకు అర్హులో కామెంట్లో చెప్పండి.